వనచారిణీ ముని కదంబ కదంబిని నిదంబజిత భూతర సురనితంబిని సేవిత నవాంబురుగలోచన అభినవాంబుద శ్యామళ త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరీమాశ్రయే కదంబ వనవాసిని కనకవల్లగీ దారిణి మహారమణిహారిణి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీకి స్వాగతం సుస్వాగతం. ఓకే, మరి చూస్తున్నారు కదా, చక్కగా ఈ రోజు నుంచి నవరాత్రులు మొదలైపోయాయి. మేము చక్కగా పూజ చేసేసుకున్నాం అందరం కలిసి. మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మన జడ్జెస్ రెడీగా ఉన్నారు, అరుణ గారు అండ్ రాజు గారు, అండ్ అలాగే స్పెషల్ గెస్ట్ అంజస్రాణి గారు కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఈ రోజు అమ్మవారిది బాల త్రిపుర సుందరి అవతారం అండి. సో మరి పూజ అయితే చక్కగా చేసేసుకున్నాము. మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, మరి ఇవాళ మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే? హాయ్, హలో ఈటీవీ వ్యూయర్స్. నా పేరు లావణ్య. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను అభిరుచి నవదుర్గ కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ కాంటెస్ట్లో విన్ కావడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, మరి ఈరోజు మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే? లావణ్య. ప్లీజ్ వెల్కమ్. చక్కగా నవరాత్రులు మొదలైపోయాయి ఈ రోజు నుంచి, కాబట్టి అమ్మవారిని తలుచుకొని చక్కగా వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఏం చేస్తున్నారు? ₹1,00,000 మీరే గెలుచుకోవాలని కోరుకుంటూ వంట స్టార్ట్ చేయండి. ఏం చేస్తారు? స్వీట్ కార్న్ లడ్డు. ఏంటి? స్వీట్ కార్న్ లడ్డు. స్వీట్ కార్న్ లడ్డు అంతేనా? అంతే. ఓకే, మరి స్వీట్ కార్న్ లడ్డూకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, బెల్లం ½ కిలో, పెసర్లు 50 గ్రాములు, వేరుశెనగ గుళ్ళు 50 గ్రాములు, శనగలు 50 గ్రాములు, నెయ్యి ½ కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, యాలకులు కొద్దిగా. మరి లావణ్య గారు ఇదిగో ఫాస్ట్ గా చేయాలి. టైం ఆన్ చేస్తున్నాను. రెడీ? 1 2 3 స్టార్ట్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాప్కార్న్ చేయాలి. స్వీట్ కార్న్ చేయాలి. నిదానంగా చేయండి, మరి అలా అంతకంత ఫాస్ట్ గా అక్కర్లా. కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించాలి. ఓకే, స్వీట్ కార్న్ లడ్డు. మరి ఇందులో చాలా ఇవన్నీ కూడా ఏం కావాలి? కొద్దిగా నెయ్యి వేయించాలి, కొంచెం ఎర్రగా అయిన తర్వాత. అదేంటి, ఫస్ట్ నెయ్యి వేసి అందులో ఇరా? పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా వేయించాలి. తర్వాత నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. అవునా? ఇప్పుడు వాటిని ఏం చేయాలి? జారిస్తాను మీకు. దీంట్లో తురిమిన బెల్లం వేయాలి. ఇది కూడా గ్రైండ్ చేయాలా? వేసి గ్రైండ్ చేయాలి. చాలా తర్వాత ఈ పౌడర్ వేయాలి. ఏం పౌడర్? ఇవన్నీ పల్లి పౌడర్. ఇది వేయించి పెట్టుకోవాలి పక్కకి, తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. వేయించి పల్లీలు పౌడర్. శనగలు కూడా అంతేనా? శనగలు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. పెసర్లు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ పౌడర్ చేసి ఈ 3 అన్ని పౌడర్స్ రెడీగా ఉన్నాయా? ఓకే ఓకే. సో ఫస్ట్ పల్లీలు వేయించి పౌడర్ చేసుకోవాలండి. అలాగే పెసర్లు కూడా వేయించేసి అవి పౌడర్ చేయాలి. అండ్ శనగలు కూడా కొద్దిగా వేయించేసి పౌడర్ చేయాలి. ఇవన్నీ కూడా డ్రై ప్యాన్ లో వేసుకొని జస్ట్ ఊరికే అలాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత పల్లీల పౌడర్ వేయాలి. ఓకే, మళ్ళీ ఇదంతా మళ్ళీ మిక్సీ పెట్టాలా? వన్ టైం
ఇది ఎక్కువ వేయటం వల్ల చేదు వచ్చేస్తుంది అనమాట. ఏదది పెసర్లా? పెసర్ పౌడర్, శనగ పౌడర్ కాబట్టి తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి. ఓకే. ఈ పల్లీల పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ, మొత్తం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ చేయాలా? ఒక జస్ట్ 1 టైం చేసుకొచ్చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అది అలా పల్చగా అయిపోయింది కదా, పర్లేదా? వస్తుందా? వస్తుంది. అంటే మరీ పేస్ట్గా అయిపోయింది. కొంచెం ఆరాలి. కొంచెం ఆరాలా? ఆరితే కొద్దిగా గట్టిపడి ఉండలు చుట్టుకోవచ్చు. మరి ఇది చల్లారే లోపు మన స్పెషల్ గెస్ట్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. వెళ్ళిరా. నమస్తే అండి అంజు గారు. నమస్తే అండి శ్రీవాణి గారు. బాగున్నారా? చాలా బాగున్నానండి. నిజంగా చాలా బాగున్నారండి. స్పెషల్ మీ హెయిర్ కట్ చాలా బాగుంది, స్పెషల్ గా ఉంది కొంచెం. థ్యాంక్ యూ. సో మీరు ఈటీవీలో ఎగ్రే పౌరమా అండ్ చాలా ఫేమస్ సీరియల్ శిరీష చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మా వంటల ప్రోగ్రామ్ కి అభిరుచికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అంజు గారు, మీరు బేసికల్ గా మీరు నార్త్ ఇండియన్ కదండి. సో మరి మీ దగ్గర ఈ దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నవరాత్రులు? నవరాత్రి మా ఎస్పెషలీ గుజరాత్ లో చాలా ఫేమస్ అండి. దాండియా అని, గర్బా అని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ అవుతుంటుంది. సో నాకు ఎప్పుడు గ్యాప్ దొరికినా, నవరాత్రి టైంలో గ్యాప్ దొరికితే మాత్రం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఇట్ విల్ బి హ్యావ్ లవ్లీ ఫన్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ సింధీ కాలనీలో చాలా తక్కువ సెలబ్రేట్ చేస్తారు నార్త్ ఇండియన్స్. బట్ గుజరాత్ లో అయితే వెరీ వెరీ ఫేమస్. చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. ఓ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓకే. అది చల్లారినట్టేనా? అర్థమైంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేశారు కదా. ఇంక ఇప్పుడు లడ్డూలు చుట్టేయటమేనా? నెయ్యి అంటుకుంటూ లడ్లు చేయాలన్నమాట. ఓకే. ఇది కొంచెం ఆరితే మనకి గట్టిగా అవుతాయా? కొంచెం గట్టిగా అవుతాయి. కానీ ఇవి 1 month 2 months అలా నిల్వ ఉంటాయండి? షూర్. నేతిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్. ఓకే ఓకే. సో నవరాత్రులు ఈ రోజు నుండి మొదలు కాబట్టి ఫస్ట్ వంటకం చక్కటి స్వీట్ ఐటమ్తో స్టార్ట్ చేశారు. రెడీ అండి? రెడీ. ఓకే. సో మొత్తానికి స్వీట్ కార్న్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. టైం అయితే 14 minutes 37 seconds. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు స్వీట్ కార్న్ లడ్డూలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ లడ్డు తయారు చేయు విధానం: వేరుశనగ పలుకులు, పెసర్లు, శనగలు విడివిడిగా వేయించి పొడిగొట్టుకోవాలి. స్వీట్ కార్న్ ని నూనె లేకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. వీటిలో కొద్దిగా నెయ్యి వేసి మరలా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో బెల్లం తురుము, వేరుశనగ పలుకుల పొడి, పెసరపిండి, శనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. ఆపై యాలకుల పొడి వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టి పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ లడ్డు రెడీ. ఓకే. సో లావణ్య గారు చక్కగా లడ్డూలు రెడీ చేసేసారు. సో ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, వెళ్ళండి. బాగుందంట లడ్డు. థ్యాంక్ యూ. చెల్లి చక్కగా అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే, వదిలేస్తే ఫస్ట్ వంటకం అయిపోయింది. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అది చెప్పే ముందు ఒక బ్రేక్ తీసుకుందామా? ఓకే. ఎన్టీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. చిన్న పసుపు కూడా వేసుకుందాం. చిన్న పసుపు, అదే చిన్న పసుపు, పెద్ద పసుపు కూడా ఉంటాయా? ఇప్పుడు ప్రస్తుతానికైతే చపాతీలాగా అనుకోవాలి. ఇది నీళ్ళలో పడగానే నీరు ఒత్తులు అనేసేయాలి.